వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఇప్పుడు మనం చాలా బిజీ అండి. ఎంత బిజీ అంటే ఫ్లాట్ కిందికి వెళ్ళి ఒక ప్యాకెట్ పాలు తీసుకురావడానికి కూడా టైం లేదు. ఇది బిజీనా లేక బద్ధకమా? నిజం చెప్పాలంటే ఇది బిజీ కాదు, కంఫర్ట్కి అలవాటు పడిన బద్ధకం. మనం సోఫాలోనే కూర్చొని ఉంటాం, మొబైల్లో ఆర్డర్ పెడతాం, 10 నిమిషాల్లో డోర్ బెల్. అబ్బా, టెక్నాలజీ అంటే ఇదే అంటాం. కానీ ఆ 10 నిమిషాల వెనుక ఎన్ని ప్రాణాల పరుగో మీకు తెలుసా? మన జీవితం ఎంత బిజీ అయిపోయిందంటే బయటకెళ్ళి నడవడానికి బద్ధకం, సామాన్లు మోయడానికి బద్ధకం, షాప్కి వెళ్ళి మాట్లాడడానికి బద్ధకం. కానీ సిరీస్లు చూడడానికి టైం ఉంది, రీల్స్ స్క్రోల్ చేయడానికి టైం ఉంది, ఫోన్ మీద గంటల కొద్దీ టైం ఉంది. ఇది బిజీ లైఫ్ కాదు, ఇది సెలెక్టివ్ ఎనర్జీ లైఫ్. ఇప్పుడు మార్కెట్లో కొత్త మంత్రం ఏంటంటే 10 నిమిషాల్లో డెలివరీ, సూపర్ ఫాస్ట్, ఇన్స్టంట్. ఎందుకు? వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి, కాంపిటీషన్ తట్టుకోవడానికి, మార్కెట్ కొట్టేయడానికి. కానీ ఈ స్పీడ్ ఎవరిని కొడుతుంది? మన ఆరోగ్యాన్ని, లోకల్ వ్యాపారాన్ని, డెలివర్ చేసే మనిషి ప్రాణాన్ని. మన గల్లీలో ఉండే కిరాణా షాప్ గుర్తుందా? మన పేరు మాత్రం తెలిసిన షాప్, ₹1 తక్కువైనా ఇచ్చే షాప్, అప్పు రాసుకునే షాప్. ఇప్పుడు షట్టర్ డౌన్, బోర్డు డౌన్, కుటుంబం డౌన్. ఎందుకంటే మనం కిందికి వెళ్ళడం మానేసాం, ఆన్లైన్ డిస్కౌంట్ చూస్తున్నాం, కానీ రోడ్డు మీద ఒక కుటుంబం ఉపాధి కోల్పోతున్నట్టు చూడటం లేదు. సరే, ఆ విషయం పక్కన పెడదాం, అసలు విషయం చెప్పుకుందాం. ఆ 10 నిమిషాల డెలివరీ ఎలా జరుగుతుందో మీకు తెలుసా? ఆర్డర్ వస్తుంది, టైమర్ స్టార్ట్ అవుతుంది, డెలివరీ బాయ్ మీద టెన్షన్ పడుతుంది. 10 నిమిషాల్లో ఇవ్వాలంటే స్పీడ్, రిస్క్, రూల్స్ మర్చిపోవడం. బైక్ మీద దూసుకెళ్ళాలి, సిగ్నల్ దాటాలి, లారీ ముందుగా వెళ్ళాలి. ఎందుకంటే లేట్ అయితే రేటింగ్ పడిపోతుంది, ఇన్సెంటివ్ పోతుంది, జాబే పోతుంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ 10 నిమిషాల సిస్టమ్ వల్ల డెలివరీ బాయ్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంట్లు, హాస్పిటల్ బిల్లులు, కుటుంబాల కన్నీళ్ళు. మన ఇంటి ముందు బ్యాగ్ పెట్టేలోపు ఎక్కడో ఒక ఇంట్లో అమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, మన బిస్కెట్ 10 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? పాలు ఆలస్యం అయితే ప్రపంచం కూలిపోతుందా? మనం తినటానికి టైం ఉంది, కానీ ఎవరో బ్రతకడానికి టైం ఇవ్వడం లేదు. ఇది ఫాస్ట్ డెలివరీనా లేక ఫాస్ట్ డెత్ సిస్టమా? అఫ్ కోర్స్ ఇప్పుడు కొన్ని కంపెనీలు మారుతున్నాయి, మేము 10 నిమిషాల్లో ఇవ్వలేమని ఓపెన్గా చెబుతున్నాయి. ఇది మంచి సంకేతం. బిజినెస్ కన్నా మానవత్వం పెద్దదని గుర్తించడం. కాంపిటీషన్ అవసరం, కానీ ప్రాణాల మీద కాదు కదా. మారాలి. ఎవరు? కంపెనీలు మాత్రమే కాదు, మనం కూడా. ఒక్కసారి కిందికి దిగితే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, లోకల్ షాప్ బతుకుతుంది, డెలివరీ బాయ్ బ్రతుకుతాడు. మన సౌకర్యం అనేది వాళ్ళ శవాల మీద ఉండకూడదు. 10 నిమిషాల్లో డెలివరీ మనకు కంఫర్ట్ ఇస్తుంది, కానీ ఒక్క మనిషి ప్రాణం 10 నిమిషాల్లో పోతే అది డెలివరీ కాదు, అది డిస్ట్రాక్షన్. బిజీ లైఫ్ పేరుతో బద్ధకాన్ని సెలబ్రేట్ చేయకండి. కొంచెం నడవండి, కొంచెం ఆలోచించండి, కొంచెం మనుషుల్లా ఉండండి. ఎందుకంటే మన సౌకర్యం ఎవరి ప్రాణాల ఖర్చు కావద్దు. ఇదెందుకు చెప్తున్నానో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.